హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు వచ్చేసి నాకొక కమెంట్ వచ్చింది. ఈ కమెంట్ వల్ల చాలా మందికి యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నా. లెట్స్ సీ ద కమెంట్ ఫస్ట్. ఫస్ట్ ఆ కమెంట్ ఏంటంటే, "అక్క నేను ఎలా అప్లై చేయాలి? లింక్డ్ఇన్, నౌకరీలో సెర్చ్ చేసి చూస్తే ఫ్రెషర్‌కి లేవక్క అండ్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి చూపిస్తున్నారు. అక్క ఎక్స్‌పీరియన్స్ 2+ జాబ్స్ మాత్రమే కనిపిస్తున్నాయక్క. 2+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ జాబ్స్ మాత్రమే కనిపిస్తున్నాయక్క" అని పెట్టారు. సో, దీనికి నేను రెస్పాన్స్ ఇస్తా. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎక్స్‌పీరియన్స్ ప్లస్ ప్రాజెక్ట్స్ ఈక్వల్ టు జాబ్స్. ఓకే. ఈ ఈక్వేషన్ మర్చిపోద్దు. ఎక్స్‌పీరియన్స్ ప్లస్ ప్రాజెక్ట్స్ ఈక్వల్ టు జాబ్స్. ఓకే. మీ దగ్గర ఎక్స్‌పీరియన్స్ ఉండాలి అండ్ ప్రాజెక్ట్స్ ఉండాలి అండ్ దాన్ని బట్టే మీకు జాబ్స్ వస్తాయి. ఓకే. ఇది ఇన్ని సార్లు ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానో మీరు అర్థం చేసుకోండి. ఫ్రెషర్‌కి ఎవరు చెప్పారు ఎక్స్‌పీరియన్స్ లేదని? నేను ఆల్రెడీ చెప్పా మీకు. ఇంటర్న్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ కానీ, ఫ్రీలాన్సింగ్ ఎక్స్‌పీరియన్స్ కానీ మనకి ఇంటర్న్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ కిందకే వస్తుంది. అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యాస్ 6 మంత్స్ ఆఫ్ ఇంటర్న్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ ఆర్ 2 మంత్స్ ఆఫ్ ఇంటర్న్‌షిప్ ఎక్స్‌పీరియన్స్, ఫ్రీలాన్సింగ్ ఎక్స్‌పీరియన్స్, వీటిని మనం ఎక్స్‌పీరియన్స్ కిందకి తీసుకొచ్చుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మనము మాట్లాడుకుందాం. ఫస్ట్ ఓకే. కాల్స్ రావట్లేదక్క. లింక్డ్ఇన్‌లో 2+ ఇయర్స్ ఆఫ్ జాబ్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకే ఉన్నాయి అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను ఒకసారి మీకు లింక్డ్ఇన్‌లో చూపిస్తాను రండి. సరే. ఇప్పుడు మనకి ఫ్రెషర్ జాబ్స్ కనిపించట్లేదు గదా! 1 మినిట్. నేను ఇంతవరకు సెర్చ్ చేయలేదు. ఇప్పుడే సెర్చ్ చేస్తున్నా. ఫ్రెషర్ జాబ్స్ ఏమైనా ఉన్నాయా అనేసి. డెక్కన్ ఏఐ రియాక్ట్ డెవలపర్ ఫ్రెషర్ జాబ్. ఓవర్ 100 పీపుల్ క్లిక్డ్ అప్లై. ఇంకా చాలా మంది అప్లై చేయలేదు. ఇది ఫ్రెషర్ జాబే గదా మనకి. ట్రైనీ కన్సల్టెంట్ సాప్ 2 అవర్స్ ఎగోనే పోస్ట్ చేశాడు. ఫ్రెషర్ రోల్. ఇంటర్న్ అనలిస్ట్. ఇంటర్న్‌షిప్పే గదా! జూనియర్ ఇంజినీర్ కార్న్‌స్టోన్‌లో. నేను గ్రేటర్ హైదరాబాద్‌లో మాత్రమే సెర్చ్ చేస్తున్నా. 99+ రిజల్ట్స్ ఉన్నాయి. 99+ కంపెనీస్ జాబ్స్ పోస్ట్ చేశాయి. అవునా? 99+ కంపెనీస్. సో, నేను ఇదంతా చెప్పట్లేదు. నేనేం చెప్పాలనుకుంటున్నానో అదే చెప్తాను. వెయిట్. సో, మనకిప్పుడు జాబ్స్ ఉన్నాయి. అవునా? జాబ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు అమ్మాయి చెప్పిన దాని ప్రకారం ఇది అందరికీ డౌటే. అందరికీ డౌటే. 2+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని అడుగుతున్నారు. ఫ్రెషర్స్‌ని అడగట్లేదు అనేసి ఒక పెద్ద డౌట్. నేనేం చెప్పాను మీకు? మీరు ఏ డొమైన్ మీద ఉన్న 3 ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి అని చెప్పా. 3 ప్రాజెక్ట్స్ మీ రెజ్యూమేలో పెట్టారు. విత్ ద ప్రాజెక్ట్ లింక్స్ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేయమన్నా పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేశారు. పోర్ట్‌ఫోలియోలో ఏంటంటే మీకొక స్లైడర్స్ లాగా ఫస్ట్ మీ పేజ్‌లోనే క్రియేట్ చేయండి. ఆ స్లైడర్స్‌లో మీ ప్రాజెక్ట్ గురించి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసిన వీడియో పెట్టండి అని చెప్పాను. ఇఫ్ ఎనీవన్ మీరెవరైనా చేసి ఉంటే చెప్పండి. స్లైడర్స్ కానీ, కరోజల్స్ కానీ అలా పెట్టి ఉంటే చెప్పండి. లైక్ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసిన ప్రాజెక్ట్ అని. ఇప్పుడు ట్రైలర్ మన ప్రాజెక్ట్‌కి ఎలా వస్తుంది? ట్రైలర్ ఇప్పుడొక సినిమా ట్రైలర్ ఎలా వస్తుంది? అలానే ఒక ప్రివ్యూ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్ నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, బ్యాక్‌గ్రౌండ్‌లో నీ వాయిస్ ఒస్తూ అండ్ నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఆర్ కింద నీ చిన్న పిక్చరైజ్డ్ వీడియో. అంటే కింద పిక్చర్ ఒస్తూ వీడియో నువ్వు చెప్తూ ఉంటే ఒక రేడియస్ సెక్షన్‌లో అండ్ మిగతాదంతా నీ ప్రాజెక్ట్ రివ్యూ. అలా నువ్వు వీడియో చేసి నీ పోర్ట్‌ఫోలియోలో ఫస్ట్ హోమ్ పేజ్‌లోనే పెట్టి తర్వాత నీ అబౌట్ సెక్షన్ స్కిల్స్ అన్నీ యాడ్ చేయమని చెప్పా. ఇది ఒకటి. హ్మ్. ఇప్పుడు ఇంటర్వ్యూ కాల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు కాల్సే రావట్లేదక్క అంటున్నారు. నేను చెప్పిన వాటిలలో చేసుకోండి. నౌకరీ, లింక్డ్ఇన్, వెల్ ఫౌండ్, అప్నా, ఇండీడ్, షైన్, ఇంకా చెప్పాలంటే లెట్స్ ఇంటర్న్, ఇంకా కొన్నున్నాయి. అవి కూడా నేను చెప్తాను. కట్ షార్ట్. ఓకే. కట్ షార్ట్, అన్‌స్టాప్. ఓకే. అన్‌స్టాప్‌లో గూడా మీరు ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోండి. ఒక్క దాంట్లో కాదు. వెల్ ఫౌండ్ ఇలాంటి వాటిలో గూడా మీ ప్రొఫైల్స్ అనేది అప్‌డేట్ అయ్యి ఉండాలి. ప్రొఫైల్స్ అనేది క్రియేట్ అయ్యి ఉండాలి. 100% ఉండాలి. లెట్స్ స్టార్ట్ నౌ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంటర్వ్యూ కాల్స్ రావట్లేదు. నేనేం చెప్తున్నానంటే 1-100 ఎంప్లాయీస్‌ని ఫిల్టర్ చేయండి. ఓకే. 1-100 ఇది ఫ్రెషర్స్‌కే చెప్తున్నా. ఎవ్వరికీ గాదు. ఓకే. 1-100 ఎంప్లాయీస్‌ని ఫిల్ ఉన్న కంపెనీస్‌ని ఫిల్టర్ చేయండి. లింక్డ్ఇన్‌లో కానీ ఎక్కడైనా సరే మీ ఇష్టం. లింక్డ్ఇన్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్లాట్‌ఫార్మ్ ఫర్ ది కనెక్షన్స్. ఓకే. ఇప్పుడు ఫిల్టర్ చేసాం. ఫిల్టర్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే తక్కువ కనెక్షన్స్. ఇప్పుడు నాకు 1000+ కనెక్షన్స్ ఉన్నారు. నేను అంత తొందరగా మీ కనెక్షన్ యాక్సెప్ట్ చేస్తానంటే నెవర్. నేను తొందరగా యాక్సెప్ట్ చేయలేను. ఓకే. చాలా కనెక్షన్స్ వచ్చి ఉంటాయి. చాలా మంది కనెక్షన్స్‌తో మాట్లాడలేం కాబట్టి మనం యాక్సెప్ట్ చేయం. ఇంకా వేరే కనెక్షన్స్ వచ్చుంటాయి.
వేరే కనెక్షన్స్‌తో గూడా మాట్లాడలేం. ఇప్పుడు నేను కాకుండా పోనీ 'హర్షవర్సి' ఛానెల్ కానీ, 'స్పోర్ట్ విత్ స్వరూప్' ఛానెల్స్ అని వాళ్ళు యాక్సెప్ట్ చేయాలన్నా గూడా చేయలేరు. ఎవరు యాక్సెప్ట్ చేస్తారు మరి? ఓకే. ఎవరు యాక్సెప్ట్ చేస్తారో చెప్తా వినండి. ఇప్పుడు తక్కువ కనెక్షన్స్ ఉండి, సోషల్ మీడియాకి దూరంగా ఉండి, తక్కువ కనెక్షన్స్ ఉండి, వర్కింగ్ ఎంప్లాయీస్‌లో ఉంటారు చూడండి. వాళ్ళకి కనెక్ట్ చేయండి. వాళ్ళకి కనెక్ట్ చేస్తే వాళ్ళు డెఫినిట్‌గా రెస్పాండ్ అయ్యి మీకు రెస్పాన్స్‌తో పాటు మీకు రిఫరల్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటుంది. ఓకే. అదొకటి. తక్కువ కనెక్షన్స్ ఉన్న వాళ్ళతోనే కనెక్ట్ అవ్వండి. ఇప్పుడు ఎక్కువ కనెక్షన్ ఉన్న వాళ్ళతో కనెక్ట్ అయితే వాళ్ళు మీకు రెస్పాన్స్ ఇస్తారా? ఇవ్వరు. ఇది ఒకటి. ఇంటర్న్‌షిప్ ఛాన్స్ మాత్రమే అడగండి. ఎవరికి? అది టార్గెట్ మళ్ళీ అందరికి పెడితే ఛాన్స్ రాదండి. 1-500 ఎంప్లాయీస్ రీసెంట్ కంపెనీస్ అంటే 2022, 2023, 2024, 2025 లాంటి కంపెనీస్ ఉంటాయి చూడు. రీసెంట్‌గా స్టార్ట్ అయిన కంపెనీస్ ఉంటాయి గదా! ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిన కంపెనీస్. వాళ్ళు మీకు ఇంటర్న్‌షిప్ ఛాన్స్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో, ఆ ఇంటర్న్‌షిప్ ఛాన్స్‌ని మీరు గ్రాబ్ చేసుకోవాలంటే ఎలా గ్రాబ్ చేసుకోవాలంటే ఇలా కనెక్షన్స్ ఆ పర్టిక్యులర్ కంపెనీ గూగుల్‌లోకెళ్ళి సెర్చ్ చేయండి. రీసెంట్ స్టార్టప్ కంపెనీస్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేయంగానే యూ గెట్ ఎ లాట్ ఆఫ్ లిస్ట్. ఓకే. టేక్ ద టార్గెట్స్ లొకేషన్ లైక్ గచ్చిబౌలి, సైబర్ టవర్స్ అండ్ హైటెక్ సిటీ, మైండ్ స్పేస్ అండ్ మాదాపూర్. స్టార్టప్స్ ఎక్కడ ఎక్కువగా ఉంటాయి? మాదాపూర్‌లో ఉంటాయి. లేదా ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉంటాయి. మాదాపూర్ కాబట్టి ఫస్ట్ మాదాపూర్‌ని సెర్చ్ చేయండి. మాదాపూర్‌లో ఏవేవైతే 2025 లొకేషన్, 2024, 2023కి సంబంధించిన కంపెనీస్ వచ్చింటాయో వాటిని ఫిల్టర్ చేయండి. వాటిని ఫిల్టర్ చేసి అందులో ఉన్న పీపుల్స్‌లో ఎవరికైతే తక్కువ కనెక్షన్స్ ఉన్నాయో వాళ్ళతో కనెక్ట్ అవ్వండి. కనెక్ట్ అయ్యి వాళ్ళకి మీ ప్రొఫైల్ పెట్టి నాకొక ఇంటర్న్‌షిప్ ఛాన్స్ కావాలి అని అడగండి. ఓకే. వాళ్ళ దగ్గర నుంచి నీకు రిఫరల్ కానీ ఏమి రాకపోతే దెన్ స్టార్ట్ కనెక్టింగ్ విత్ ద మేనేజర్స్. ఓకే. వీళ్ళకి హైరింగ్ పార్ట్నర్స్ ఉండరు. కానీ వీళ్ళకి ఎంప్లాయీస్ కావాలి. వీళ్ళకి ఎంప్లాయీస్ ఎలాంటి వాళ్ళు కావాలి? ఎక్కువ వర్క్ చేయాలి, ఎక్కువ తెలిసుండాలి, బట్ తక్కువ ప్యాకేజ్‌తో వచ్చేవాళ్ళు కావాలి. అలాంటి పర్సన్స్ ఎవరు దొరుకుతారు మనకి? ఫ్రెషర్సే దొరుకుతారు. సో, ఆ ఫ్రెషర్స్‌కి ఇంటర్న్‌షిప్ ఛాన్స్ కావాలి. నా దగ్గర ఇన్ని స్కిల్స్ ఉన్నాయి. ఒకసారి నా పోర్ట్‌ఫోలియో చూడండి అనేసి నువ్వు డైరెక్ట్‌గా ఆ మేనేజర్స్‌కి, ఆ పర్టిక్యులర్ సీఈఓస్‌కి నువ్వు మెసేజ్ చేయాలి. ఓకే. మెసేజ్ చేస్తే, కనెక్షన్ ఇస్తే ఆటోమేటిక్‌గా నీకు డెఫినిట్‌గా రిప్లై ఇస్తది. నువ్వు 40 కంపెనీస్ సీఈఓస్‌కి మెసేజ్ చేస్తే 40 కంపెనీస్‌లో కనీసం 10 కంపెనీకి సంబంధించిన పర్సన్స్ నీకు రిప్లై ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు రీసెంట్‌గా స్టార్టప్ చేసిన కంపెనీస్. మరి ఈ స్టార్టప్ లిస్ట్ ఎక్కడ దొరుకుతాయి అంటే లింక్డ్ఇన్‌లో నువ్వు స్టార్టప్ కంపెనీస్ అనేసి గ్రూప్స్ చాలా ఉన్నాయి. ఆ గ్రూప్స్‌లో జాయిన్ అవ్వండి. స్టార్టప్ లిస్ట్ అని నువ్వు హైదరాబాద్‌లో సెర్చ్ చేస్తే గూగుల్ లెక్కలేనన్ని ఇస్తుంది. అవన్నీ మనం రీసెర్చ్ చేసేటివి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్‌లోనే జాబ్ పడింది. ఇన్ఫోసిస్‌లో జాబ్ పడిందన్న డైరెక్ట్‌గా అప్లై హిట్ చేయకూడదు. ఆ జాబ్ ఐడీ తీసుకురా. ఆ జాబ్ ఐడీ తీసుకొచ్చి ఇక్కడ ఎవరైనా కనెక్షన్ అడిగి, రిఫరల్ అడిగి ఇప్పించుకొని జాబ్‌లోకి ఎళ్ళు. అలా వెళ్ళాలి గానీ, ఎంతసేపు నాకు జాబ్ రావట్లేదక్క నాకు ఇంటర్న్‌షిప్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇంటర్న్‌షిప్ గురించి నేనేం చెప్తానంటే లెట్స్ సీ. సో, ఈ ఈ ఈ సైట్‌లో మీకు వర్చువల్ ఇంటర్న్‌షిప్స్ ఉంటాయని ఏమైనా తెలుసా మీకు? హ్మ్. వర్చువల్ ఇంటర్న్‌షిప్స్ ఉంటాయి. హౌ టు అప్లై ఫర్ అన్ ఇంటర్న్‌షిప్ వర్చువల్. ఇవి డైరెక్ట్‌గా కంపెనీసే అంటే కాగ్నిజెంట్ గాని, యాక్సెంచర్ గాని ఇలాంటి కంపెనీస్ ఏం చేస్తాయంటే వర్చువల్ ఇంటర్న్‌షిప్స్ కండక్ట్ చేస్తాయి. ఎలాంటివి కండక్ట్ చేస్తాయి? ఈ ఈ వెబ్‌సైట్ త్రూనే కండక్ట్ చేస్తాయి. సో, ఇక్కడ చాలా ఉంటాయి. ఇవి ఫినిష్ చేసినా గూడా అవి మీకు ఎక్స్‌పీరియన్స్ కిందకే వస్తుంది. ఒక ఫ్రెషర్‌కి ఒక కంపెనీ నుంచి ఎక్స్‌పీరియన్స్ అడగట్లేదు. ఇంటర్న్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఇలా గూడా మనం తెచ్చుకోవచ్చు. ఎడ్యూ స్కిల్స్. ఎడ్యూ స్కిల్స్‌లో గూడా మనకి ఇందులో మీరు లాగిన్ అవ్వండి. లెక్కలేనన్ని ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఇందులో గూడా. ఈమెయిల్ ఐడీ వీళ్ళ మెయిల్ ఐడీకి మీరు మెయిల్ చేయాలి. మీకు ఒకవేళ ఇంటర్న్‌షిప్ సపోర్ట్ కావాలంటే, వాళ్ళు మీకు ఒక ఇంటర్న్‌షిప్‌ని ప్రొవైడ్ చేయడానికి ఒక పాత్ అనేది చూపిస్తారు. ఈ సైట్‌లో ఒకసారి ట్రై చేయండి. అండ్ స్మార్ట్ బ్రిడ్జ్ ఇది తెలుసా ఐబీఎం వాళ్ళదనేసి? ఐబీఎం వాళ్ళు కానీ ఇలాంటి దాన్లలో చాలా కంపెనీస్ ఇంటర్న్‌షిప్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. ఇందులో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంటర్న్‌షిప్స్, ఇంటర్న్‌షిప్స్ అని అండ్ టైమ్ జాబ్స్‌లో గూడా మీకు లెక్కలేనన్ని ఇంటర్న్‌షిప్స్ కనిపిస్తూ ఉంటాయి. చాలా ఇంటర్న్‌షిప్సే ఉంటాయి. అప్లై చేసుకోవాలి అనుకుంటే. అండ్ ఇంటర్న్ ఇది ఓన్లీ ఫర్ ఇంటర్న్‌షిప్స్. ఓన్లీ, ఓన్లీ ఫర్ ఇంటర్న్‌షిప్స్ అన్నమాట. ఐటీ ఇండస్ట్రీస్, లొకేషన్, మార్కెటింగ్ పూణే ఇందులో ఇంటర్న్‌షిప్స్ తప్ప నీకు వేరే ఫ్రెషర్ జాబ్స్ కనిపించవు. మరి ఈ ఇంటర్న్‌షిప్స్‌కి అప్లై చేసుకోవడం ఎందుకు ఆపేస్తున్నారు? ఇందులో ఇంటర్న్‌షిప్స్ అప్లై చేసుకోండి. సో, అందులో ఇంటర్న్‌షిప్స్‌కి అప్లై చేసుకోండి. ఇంకా ఫ్రీలాన్సింగ్ గురించి మాట్లాడతారా? నేను ఒకటి చెప్తా ఎగ్జాంపుల్‌గా. నాకేమైందంటే, నాకు రీసెంట్‌గా ఒక హెల్త్ కేర్ ప్రాజెక్ట్ మీద నాకు ఫ్రీలాన్సింగ్ వచ్చింది. ఓకే.
నేను డెమో చేశాను. డెమో చేసేసి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏమైందంటే అది ఫేక్ అని నాకు తెలియలేదు. ఓకే. ఫేక్ అని తెలియలేదు. మాకు ఒక బ్రదర్ ఉన్నారు. స్టార్టప్‌లో వర్క్ చేస్తూ ఉంటారు. వాసు అన్న అనేసి. సో, అన్నతో నేను ఒకసారి మాట్లాడాను. అన్న ఇట్లా వచ్చింది. ఇలా డెమో చేశాను. నాకు ఎలా ఏంటి అని అడిగాను. అలా అడిగినప్పుడు నాకు తను చెప్పారు. ఇది ఫేక్ అయ్యుంటది అఖిల అని చెప్పాడు. ఓకే. ఇది ఫేక్ అని నేను ఎదుటి వాళ్ళని అడిగి కనుక్కున్నాను. ఓకే. కనుక్కున్నాను. అన్న చెప్పారు. అయిపోయింది. అది ఫేక్ అని తెలిసింది. ఇంకా నెక్స్ట్ నాకేం జరిగింది? నాకు ఫ్రీలాన్సింగ్ ఎలా వచ్చిందో చెప్తా. ఫ్రీలాన్సింగ్ నాకెలా వచ్చిందంటే, నా ఇంటర్ కాలేజ్ ఓకే. గంగిరెడ్డి సార్ అనేసి నా ఇంటర్ కాలేజ్ పర్సన్. సార్‌కి వెబ్‌సైట్ లేదు. ఓకే. సార్‌కి వెబ్‌సైట్ లేదు. నేనేం చేశానంటే, సార్ నేనొక వెబ్‌సైట్ క్రియేట్ చేసిస్తాను మన కాలేజ్‌కి అండ్ మీకు సంబంధించి మీ అబౌట్ సెక్షన్ అన్నీ పెడతాను. ఇంత ఖర్చవుతుంది సార్ వెబ్‌సైట్‌కి మీరిలా పెట్టుకోగలరా అని అడిగాను. సో, సార్ ఒక 2 డేస్ ఆలోచించి నాకు మళ్ళీ కాల్ చేసి, "ఓకే అఖిల మనం వెబ్‌సైట్ క్రియేట్ చేద్దాం. మన కాలేజ్‌కి వెబ్‌సైట్ కావాలి గదా! వి కెన్ స్టార్ట్" అని చెప్పారు. సో, అలా నేను ఫ్రీలాన్సింగ్ ఎలా తెచ్చుకున్నాను? కనెక్షన్స్ త్రూ. మాట్లాడుతూ తెచ్చుకున్నా. ఒక మాట మాట్లాడి, "సార్ మన కాలేజ్‌కి వెబ్‌సైట్ లేదు. నేనొక వెబ్‌సైట్ క్రియేట్ చేసి సార్ నాకు జస్ట్ ఇంత పైసలియ్యండి చాలు. ఎక్కువ అవసరం లేదు. పోర్టల్‌కి, డొమైన్స్‌కి, సర్వర్‌కి పెట్టండి చాలు" అని జెప్పాను. వెంటనే నాకు ఛాన్సొచ్చింది. అక్కడ నాకు ఎక్స్‌పీరియన్స్ అనేది గెయిన్ అయిందా? ఒక పార్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ గెయిన్ అయిందా? అలా ఇంటర్న్‌షిప్, అలా ఫ్రీలాన్సింగ్ తెచ్చుకోవాలి అని చెప్పేది. నిజం చెప్పాలంటే నాకు అప్‌వర్క్‌లో, ఫ్రీలాన్సర్‌లో వీటిలలో నాకు ప్రొఫైల్స్ లేవు. నాకు ఫ్రీలాన్సింగ్ ఎక్కడి నుంచి వస్తదంటే ఇలా వస్తాయి. ఓకే. ఇది నాకు నచ్చితే చేస్తా, నాకు నచ్చకపోతే చేయను. నాకు లింక్డ్ఇన్ త్రూ గూడా నాకు ఫ్రీలాన్సర్స్ వస్తాయి. నాకు నచ్చితే చేస్తా, నచ్చకపోతే చేయను. నేను చాలా ఇలా ఎవరిదైనా తెలిస్తే తెలుసుకొని చేస్తూ ఉంటాం. సో, ఇలా తెచ్చుకోవాలి. ఫ్రీలాన్సింగ్ అంటే మనము బయట పీపుల్‌తో కనెక్ట్ అయ్యే తెచ్చుకోవాలి. నువ్వు ఫ్రెషర్‌వి. నీ కాలేజ్ నేను చిన్న కాలేజ్‌లో చదివాను కాబట్టి నేను చిన్న కాలేజ్ చదవాలని అడిగి తెచ్చుకున్నాను. మీరు గూడా అంతే. మీ మీ పర్టిక్యులర్ పొజిషన్స్‌లో మీ పర్టిక్యులర్ పీపుల్ దగ్గర ఎవరికైనా ప్రాజెక్ట్ కావాల్సిందొస్తే నువ్వు తక్కువ ప్రైస్‌కే చేస్తానని చెప్పి కూడా నువ్వు ట్రై చేయొచ్చు ఫ్రీలాన్సింగ్. లేదా నీ సొంత సైట్ ప్రిపేర్ చెయి. నీ సొంత సైట్ ప్రిపేర్ చేసి దాన్ని గోడాడీ.కామ్‌లో డిప్లాయ్‌మెంట్ చెయి. అది గూడా నీకు ఫ్రీలాన్సింగే అవుతుంది. ఎవరు చెప్పారు అది ఫ్రీలాన్సింగ్ కాదు అనేసి? నీ ఓన్ ప్రాజెక్ట్ అది నువ్వు సెల్ఫ్‌గా బిల్డ్ చేసుకున్నావు. దాన్ని నువ్వు సేల్ చేయడానికి రెడీగా ఉన్నావు. నువ్వు సేల్ చేస్తానంటే బై కప్ ఆఫ్ కాఫీ అనేసి ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూటర్స్ చాలా మంది ఉన్నారు అది కొనుక్కోవడానికి. ఓకే. అలా మా దాంట్లో మేమొక ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఏజ్ కాలిక్యులేటర్స్ అనేసి. అది ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్. అది మాకెవ్వరు ఇవ్వలేదు. మేమేం చేస్తున్నాం అది డైరెక్ట్‌గా క్రియేట్ చేసి దాన్ని అమ్మేస్తాం. దాన్ని అమ్మేయడం వల్ల ఏమవుతది? మేము ఒకరికి సేల్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? కాంట్రిబ్యూషన్ చేస్తున్నాం. అది నీకు ఫ్రీలాన్సింగ్ కిందకే వస్తుంది గదా! అది నీకెందుకు అర్థం కావట్లేదు? ఇదే వర్క్ అంటే ఇదే. ప్రాజెక్ట్స్ అంటే ఇవే. ఓకే. ఇలా తెలుసుకోండి. ఓకే. దీన్ని మనం ఫ్రీలాన్సింగ్ అంటాం. దెన్ ట్రై లైక్ థిస్. యూ విల్ డెఫినైట్‌లీ గెట్ ఫ్రెషర్‌కి ఎక్స్‌పీరియన్స్ రాదు, ఎక్స్‌పీరియన్స్ ఉండదు అనుకుంటే ఎక్స్‌పీరియన్సే ఉండదు. ఎక్స్‌పీరియన్స్ ఎక్కడి నుంచొస్తుంది? నువ్వు చేసే పని మీద నుంచొస్తుంది. ఎక్స్‌పీరియన్స్ అనంగానే కంపెనీ నుంచే రావాలని ఏం లేదు. నీ ఓన్‌గా నువ్వు తెచ్చుకోగలవు ఇలా. ఓకే. చాలా వెరైటీ ఆఫ్ థింగ్స్ నువ్వు ఆలోచించాలి, రీసెర్చ్ చేయాలి. సారీ నేను కోపంగా మాట్లాడింటే. ఎందుకు చెప్పేటప్పుడు ఫ్లోలో కోపం కనిపిస్తది. ఓకే. ఇలా ట్రై చేయండి. డెఫినెట్‌గా తెచ్చుకుంటారు. ఆ ఈక్వేషన్ నేను ఎందుకు చెప్పానో ఇప్పుడు అర్థమైందా? ఎక్స్‌పీరియన్స్ ప్లస్ ప్రాజెక్ట్స్ ఈక్వల్ టు జాబ్స్. నీ ఫ్రీలాన్సింగ్ ప్లస్ జాబ్స్. నీ ఫ్రీలాన్సింగ్ ప్లస్ ప్రాజెక్ట్స్ ఈక్వల్ టు జాబ్స్. నీ ఇంటర్న్‌షిప్ ప్లస్ ప్రాజెక్ట్స్ ఈక్వల్ టు జాబ్స్. అర్థమైందా? ఈ రెండిటికి ఎంత విలువుందో? సో, లెట్స్ ట్రై. స్టార్ట్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ. బై.